జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి సిరీస్ కూడా మనం ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన అతిథిగా విచ్చేసినటువంటి విక్రమ్ నారాయణన్ సార్. ఆయన మ్యాథమెటిక్స్ టీచర్ అండి. సో మన తత్వ అకాడమీ నారాయణ కూడా. సో సార్ హిమ్సెల్ఫ్ ఈయన ఐఐటి క్రాకర్, ఐఐటి మెడ్రాస్ లో సారు అక్కడ ఆ టైంలో బీటెక్ చదివారు 2008లో. సో 14 సంవత్సరాల నుంచి టీచింగ్ లో ఉన్నారు. సో సార్ని అడిగి ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా మంది విద్యార్థులు మనకి కామెంట్స్ పెడుతూ ఉన్నారు, సార్ మ్యాథ్స్ చాలా టఫ్ గా వచ్చింది, చాలా లెంతీ క్వశ్చన్స్ వచ్చినాయి, నేనైతే 2 క్వశ్చన్లే సాల్వ్ చేశాను, నేనైతే 6 క్వశ్చన్లే సాల్వ్ చేశాను, సో నాకైతే అసలు టైమే సరిపోలేదు సార్. మీరు ఒకటి విద్యార్థులందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు జేఈ మెయిన్స్ అంటే 14 లక్షల మందితో కూడుకున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంతవరకు ఈజీగా వచ్చిందంటే ఆబ్వియస్ దాని ఇంపాక్ట్ మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది అనేది ముందు షిఫ్ట్ నుంచి కూడా మనకు అర్థమైంది. డే 1 షిఫ్ట్ నుంచి కూడా చివరి షిఫ్ట్ వరకు ఈ ట్రెండ్ అనేది కొనసాగింది. సార్ని అడిగి ఈ యొక్క మ్యాథమెటిక్స్ టఫ్నెస్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి సార్ ఈ మ్యాథమెటిక్స్ టఫ్ అని చెప్పేసి పిల్లలు ఒక బజ్వర్డ్ లాగా పెట్టుకొని చెప్తున్నారు, ఏంటి మ్యాథమెటిక్స్ టఫ్? కరెక్ట్ అండి, మనం ఈ రోజులో వింటున్నాం. యాక్చువల్లీ టఫ్ అనేది ఈ ఇయర్ మాత్రం కాకుండా ఈవెన్ సమ్ షిఫ్ట్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ కూడా మనం వినుంటాం ఇలా చాలా టఫ్ వచ్చిందని. సో ఇక్కడ ఏంటంటే అండి బేసిక్లీ ఈ టఫ్ అనేది ఇట్ అరైజెస్ ఫ్రమ్ ద ప్రిపరేషన్ అండి, ప్రిపరేషన్ ఆస్పెక్ట్. సో ఇప్పుడు అంటే కరెక్ట్ విధంగా ప్రిపేర్ చేసి కరెక్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఆ టైంలో ఒక 60 to 70 minutes టైంలో మ్యాక్సిమం క్వశ్చన్స్ అక్యురేట్గా చేయగలిగే స్టూడెంట్స్కి వాళ్ళకి ఎప్పుడు టఫ్ అని అనిపించదండి, అది ఓన్లీ లెందీ అని అనిపిస్తుంది క్యాలిక్యులేషన్స్. ఓకే. సో దాని గురించి వాళ్ళు జస్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ 60 to 70 minutes అనేది అంటే నేను పర్సనల్గా స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే ఒక 60 to 70 minutes టైంలో మీరు మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారో అది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ విధంగా చేస్తూ ఉంటే ఇంకోటి అక్యురసీ కొద్దిగా కరెక్ట్గా ఉండి స్పీడ్ డెవలప్ చేస్తూ ఉంటే కట్ ఆఫ్ పర్సంటేజ్ అనేది డెఫినెట్లీ అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చినటువంటి షిఫ్ట్లో జనరల్ గా అసలు ఈ టఫ్నెస్ అనేది మామూలుగా ప్రతి సంవత్సరం కూడా అన్ని షిఫ్ట్లు కొన్ని ఈసారి అందరూ స్టూడెంట్స్ ఇనానిమస్ గా మ్యాథ్స్ టఫ్ అని అయితే చెప్పారు. మ్యాథ్స్ టఫ్ అని చెప్పడం కన్నా చాలా లెంతీ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఇటువంటి వీళ్ళు మార్క్ టెస్ట్ లో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింటారు కదా సార్, అంటే మళ్ళీ స్పెషల్ గా డిఫికల్టీ అనిపించడానికి కారణం ఏంటంటారు? అదే సార్, యాక్చువల్లీ కొన్ని క్వశ్చన్స్లో ఈసారి కొన్ని షిఫ్ట్స్లో చాలా అంటే 2-3 steps ఉన్నట్టు దాని క్యాలిక్యులేషన్స్ కూడా కొద్దిగా టైం టేకింగ్ ఉన్నట్టు ఇచ్చారు. బట్ ఓవరాల్ నా ఫీలింగ్ ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ అండ్ అప్రోచ్ వైజ్ చూస్తే ఒక 12 to 15 questions అయితే డూయబులే ఉండేది సార్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ 25 questions అక్రాస్ ఆల్ ది షిఫ్ట్స్. ఓకే. సో ఇప్పుడు ఒక ఐడియల్గా ఒక స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే ఆ 12 to 13 questions ఐడెంటిఫై చేసి ఆర్ అట్లీస్ట్ ఒక లెట్స్ సే 10 questions ఐడెంటిఫై చేసి అది ఫ్లాగ్ చేసి ఆ పర్టికులర్ క్వశ్చన్స్ ని ఒక ఎఫిషియెంట్ మెథడ్ లో కంప్లీట్ చేసుకొని ఆ ఫస్ట్ రౌండ్ లో అది కొట్టేయాలి సార్. 10 to 12 questions చేస్తే ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ఇస్ ఎనీ టైం లెఫ్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ఉంటే అప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 1 or 2 ఒకటి అటెంప్ట్ చేసి ఈ 13 questions కరెక్ట్ గా వస్తే 99% వచ్చేస్తుంది సార్. అంతే సరిపోతుంది. బికాస్ 50 మోస్ట్ యాజ్ వీ హావ్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది షిఫ్ట్స్ అవుట్ ఆఫ్ 100 marks ఒక 50 to 55 marks వస్తే డెఫినెట్లీ 98-99% అయితే వచ్చేస్తుంది సార్. నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. నారాయణ సార్, యాక్చువల్గా ఇప్పుడు వచ్చినటువంటి పేపర్స్ లో అంటే ఏ చాప్టర్స్ బాగా ఎంఫసైజ్ చేసి చదివినటువంటి పిల్లలకి ఎక్కువ అడ్వాంటేజ్ కలిగింది, అదేవిధంగా మినిమం స్కోర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఏ చాప్టర్స్ కవర్ చేసుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ సెషన్ కూడా ఉంది, అదేవిధంగా వీళ్ళకి ఒక స్ట్రాటజీ ఏదైనా చెప్తారా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉపయోగించి? ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయి సార్, లైక్ ఇప్పుడు ఫంక్షన్స్లో ట్రిగ్నోమెట్రీ అండ్ ఈవెన్ స్ట్రెయిట్ లైన్స్, వెక్టర్ అల్జిబ్రా ఈ టాపిక్స్ ఉన్నాయి సార్. సో దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ మోస్ట్లీ ఇన్వాల్వ్ అయిన అవే కాన్సెప్ట్స్ వస్తాయి సార్, సో రెగ్యులర్గా అడిగే కాన్సెప్ట్స్. సో ఈ టాపిక్స్లో వాళ్ళు ఒక 4 to 5 minutes లోపల క్యాలిక్యులేషన్స్ చేసి అక్యురేట్గా తెచ్చుకోగలిగితే ఆన్సర్స్. సో ఈ టాపిక్స్లో నుంచి వాళ్ళు డెఫినెట్గా అటెంప్ట్ చేయొచ్చు సార్. ట్రిగ్నోమెట్రీ మనకి తెలుసు ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ బేసిక్. సో ఇది ఫస్ట్ ఇయర్. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసరికి ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్ టు సమ్ ఎక్స్టెంట్ అండ్ కొన్ని కాన్సెప్ట్స్ డూయబుల్ ఉంటాయి. అండ్ కోఆర్డినేట్ జామెట్రీలో చూస్తే మీకు సర్కిల్స్లో ఈసారి తక్కువ అడిగారు యాక్చువల్లీ, బట్ ఎలిప్స్ హైపర్బోలా అండ్ పారాబోలాలో క్వశ్చన్స్ వచ్చాయి సార్. సో అలాంటి చాప్టర్స్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి, అంటే వాళ్ళ రివిజన్లో తెలిసి ఉంటుంది పిల్లలకి, ఇన్వాల్వింగ్ కోనిక్స్
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు అగైన్ 5 to 6 minutes లోపల ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు డెఫినెట్లీ దే కెన్ కవర్. అండ్ ఆఫ్ కోర్స్ టాకింగ్ అబౌట్ ఇంటిగ్రేషన్, బేసిక్ ఇంటిగ్రల్స్, ఇంకా కొన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో దాంట్లో అక్యురేట్గా అంటే ఏ మిస్టేక్ చేయకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే దే కెన్ కవర్ సమ్ క్వశ్చన్స్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్లో డెఫినెట్లీ ఒక 12 to 13 అయితే కవర్ అవుతాయి. అండ్ ఇంకోటి సీక్వెన్స్ అండ్ సిరీస్ అని మర్చిపోయాను యాక్చువల్లీ. సో సీక్వెన్స్ అండ్ సిరీస్, ఏపీ, జీపీ, ఇంకా టెలిస్కోపిక్ సిరీస్లో కూడా చాలా అడిగారు యాక్చువల్లీ అక్రాస్ ద షిఫ్ట్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చేసి ఉంటారు, అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో ఇది ఇంకా ఈ నవంబర్, డిసెంబర్ 2 monthsలో చాలా బాగా ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ఫుల్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఈ లెంతీ క్వశ్చన్స్ అని చెప్తున్నాయో సార్, ఇది జనరల్గా ఏ చాప్టర్స్ నుంచి వచ్చాయి సార్? మన ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చినాయా, సెకండ్ ఇయర్ నుంచి వచ్చినాయా, లేకపోతే అక్రాస్ ది సిలబస్ వచ్చినాయి? అదే సార్, అంటే కొన్ని వేరియంట్స్ యాక్చువల్లీ ఫ్రమ్ షిఫ్ట్ టు షిఫ్ట్. సో కొన్ని షిఫ్ట్స్లో ఈ ఫస్ట్ ఇయర్ టాపిక్స్ నుంచి కొద్దిగా లెంతీగా అడిగాడు. అండ్ సమ్ షిఫ్ట్స్ ఈవెన్ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ అని ఇంటిగ్రేషన్లో, అండ్ కొన్ని ఈవెన్ ఇన్వాల్వింగ్ కోనిక్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ లెంతీగా అడిగారు డిఫరెంట్ షిఫ్ట్స్లో. బట్ ఓవరాల్ చూస్తే మీరు డెఫినెట్లీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చాప్టర్స్ కలిపి ఏదో ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే టార్గెట్ ఐడెంటిఫై చేయొచ్చు సార్ ఎనీ క్యాండిడేట్. ఓకే, సో అంటే వేరే అవుతుంది, అంటే కొంతమందికి ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ కొన్ని డిఫికల్ట్ అవుతుంది, అంటే వేరే పిల్లలకి సెకండ్ ఇయర్ చాప్టర్స్. సో అకార్డింగ్ టు దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్ వాళ్ళు ఐడెంటిఫై ఫస్ట్ ఫ్యూ మినిట్స్ 2 minutesలో చూసేయాలి సార్ మొత్తం 25 క్వశ్చన్స్. చూడగానే వాళ్ళు ఫ్లాగ్ చేసేయాలి, ఓకే ఈ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఇన్ ఫస్ట్ రౌండ్ అని అలా ఫ్లాగ్ చేస్తూ వెళ్తే వాళ్ళకి ఒక డెఫినెట్లీ ఒక 10 to 12 క్వశ్చన్స్ దొరుకుతాయి సార్. సో ఈ ప్యాటర్న్ ఏదైతే మీరు చెప్తున్నారో 10 to 12 క్వశ్చన్స్ ని ఫ్లాగ్ చేయడం లేకపోతే ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఓవరాల్ గా అన్షిఫ్ట్ లో ఒకే రకంగా అనిపించిందా సార్? మామూలుగా మీకు అలాంటి ప్యాటర్న్ ఫాలో అయినట్టు అనిపించిందా? అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెవెల్ సార్ ఏం జరిగిందంటే సార్, ఈ ఫస్ట్ 3 daysలో అల్జిబ్రా అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీలో బాగా వచ్చాయి క్వశ్చన్స్, వెరస్ క్యాల్కులస్ లో తక్కువ అడిగాడు యాక్చువల్లీ. బట్ ఈ లాస్ట్ 2 days 28th and 29th కొద్దిగా పెంచాడు యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్యాల్కులస్. ఓకే, సో మేబీ కొద్దిగా బ్యాలెన్స్గా అనిపించింది యాక్చువల్లీ. బట్ అగైన్ 28th మనకు చూసుంటారు యాక్చువల్లీ, 28th మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవెన్ 29th కూడా క్యాల్కులేషన్స్ చాలా లెంతీగా ఉండడం, చాలా స్టెప్స్. సో ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే మనకు రాంగ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అలా అడగడం జరిగింది. సో నో నీడ్ టు వరీ, లైక్ ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ గా ఒక పేపర్ ఉంటే ఇట్ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్ ద 1 lakh. మనం అందరం ఒకటే రకంగా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఆ ఛాలెంజ్ అందరికీ నార్మలైజేషన్ అందరికీ అది సమానం అయిపోతుంది. సో మీరు చెప్పినట్టు షిఫ్ట్ అవుతాయి మార్క్స్, అంటే ఈ హైయెస్ట్ మార్క్స్ నుంచి ఇప్పుడు మీడియం మార్క్స్. సో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ ఛాలెంజింగ్ పేపర్ దెన్ ఇట్ ఈస్ మోర్ ఎ టెస్ట్ ఆఫ్ స్కిల్, సో రాదర్ దెన్ మెమరీ. సో అప్పుడు ఆ స్కిల్ అప్లై చేసి వాళ్ళు ఒక 11-12 క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే హూ నోస్ మేబీ దే మైట్ గెట్ 99% ఆల్సో అలాంటి పేపర్స్ లో. వేరస్ కొద్దిగా ఇప్పుడు నార్మల్ గానే ఇచ్చాడు, ఈజీగా ఉంది అని మనకు అనిపిస్తే దెన్ యూ షుడ్ గో ఫర్ అబౌట్ 14 or 15 క్వశ్చన్స్ టు ఫీల్ సేఫ్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 99%. బట్ as far as qualifying for JEE Advanced is concerned, ఒక 93-94% వచ్చేస్తే యూ ఆర్ త్రూ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్. యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో అలాంటి సిచ్యువేషన్స్ లో యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రిపేరింగ్ ఫర్ JEE Advanced. ఓకే, ఇప్పుడు JEE Advanced సపోజ్ వచ్చేసింది సార్ అనుకుందాం, 99% వచ్చేసింది. సో మీరు చెప్పేటువంటి సందేశం అనుకోండి, లేకపోతే ప్రిపరేషన్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథమెటిక్స్ పరంగా JEE Advanced కి వెళ్ళేటువంటి పిల్లలకి మీరు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏమున్నాయి సార్? So talking about JEE Advanced, actually the number of questions usually 17-18 questions ఉంటాయి each subject లో. అలా 2 papers ఉంటాయి, మార్నింగ్ పేపర్. సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద రీసెంట్ ఇయర్ పేపర్స్, దీంట్లో కూడా మీరు ఒక 7 or 8 questions will be definitely within reach. So it's not like all the 17 questions will be very difficult. Of course there will be questions కొద్దిగా ఛాలెంజింగ్ గా ఉన్న క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ డెఫినెట్ గా అడుగుతారు. కానీ ఏదో ఒక టాపిక్ లో సింగిల్ ఆప్షన్ లోనో లేకపోతే న్యూమరికల్ ఆన్సర్ టైప్ లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి రిలేటివ్లీ. సో ప్రిపరేషన్ కి వచ్చేసరికి ఇప్పుడు వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఐ థింక్ కెపాసిటీ ఉన్న పిల్లలు, కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలు Day 1 నుంచి దే కెన్ స్టార్ట్ డూయింగ్ JEE Advanced లెవెల్ ప్రాబ్లమ్స్. దే నీడ్ నాట్ వెయిట్ ఫర్ లేటర్ స్టేజెస్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చేస్తున్న టాపిక్స్ జరుగుతుంటాయి, సెకండ్ ఇయర్లో టాపిక్స్ జరుగుతుంటాయి. సో ఎప్పుడు మన JEE మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ చాలా సఫిషియెంట్గా PYQs అనేది చాలా చేసి కరెక్ట్గా మనం లిమిటెడ్ టైంలో బాగా స్కోర్ చేస్తాం. అప్పటికప్పుడే వాళ్ళు JEE Advanced లెవెల్ క్వశ్చన్స్ కూడా
అప్పుడప్పుడు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకు వెన్ దే గెట్ ద కరెక్ట్ ఆన్సర్ వాళ్ళకి డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ అలా చేస్తూ వస్తే వాళ్ళకు దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ లాస్ట్ 2 months. అంటే ఇప్పుడు ఎట్లయినా ఫిబ్రవరి మార్చ్లో వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అవునంటే, సో ఇప్పుడు మేలో 2nd week 3rd weekలో వచ్చేస్తుంది జేఈ అడ్వాన్స్. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ స్టూడెంట్స్ నీడ్ నాట్ వెయిట్ ఫర్ లైక్ మార్చ్ ఏప్రిల్. ఎప్పుడు టైం దొరికితే వాళ్ళకు జేఈ మెయిన్స్ లెవెల్ వాళ్ళు దాటేసారంటే వాళ్ళు జేఈ అడ్వాన్స్లో కొద్దిగా టైం స్పెండ్ చేసి అలా చేస్తూ వస్తే వాళ్ళకు ఈ ప్రెషర్ అనేది ఈ మార్చ్ ఏప్రిల్లో అంతా ఉంటుంది సార్. ఓకే ఓకే. అపార్ట్ ఫ్రమ్ దేర్ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో విద్యార్థులు అందరూ చదువుతూ ఉన్నారు, వాళ్ళకి జరిగేటువంటి న్యాచురల్ మార్క్ టెస్ట్ వదిలిపెట్టేసి జేఈ అడ్వాన్స్ పరంగా ఏదైనా ప్రత్యేకమైనటువంటి బుక్స్ కానీ లేకపోతే ఏదైనా అంటే నేషనల్ వైడ్ గుర్తింపు పొందినటువంటి ఒక మంచి ఆథర్స్ సంబంధించినటువంటి కొన్ని బుక్స్ ఏదైనా ఫాలో అవడానికి పిల్లల కోసం చెప్తారా సార్? అంటే మార్క్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడానికి అనుకోండి, లేకపోతే ఈ యొక్క ట్రికీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినటువంటి విధానంలో ఉన్నటువంటి అపార్ట్ ఫ్రమ్ ది నేచురల్ సిలబస్ వాట్ దే ఆర్ బీయింగ్ కవర్డ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ కాలేజ్లో పెట్టిన టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అండ్ అసైన్మెంట్స్ అవి కొద్దిగా సీరియస్నెస్ తీసుకొని వాళ్ళ రెస్పెక్టివ్ టీచర్స్తో డిస్కస్ చేస్తూ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళ పెట్టే వీక్లీ టెస్ట్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అది క్లారిఫై చేసుకోవాలి. దెన్ కమింగ్ టు బుక్స్ అనేది ఇప్పుడు ఈ మధ్య పిల్లలు ఎక్కువ బుక్స్ ఉన్నాయి సార్. యాక్చువల్లీ లైక్ సెంగేజ్ పబ్లికేషన్స్లో డిఫరెంట్ టాపిక్స్లో బుక్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఏ దాస్ గుప్తా అనే ఒక బుక్ ఉంది సార్. యాక్చువల్లీ చిన్న బుక్ అది, దాంట్లో కూడా చాలా బాగుంటాయి క్వశ్చన్స్. అంటే డిఫరెంట్ లెవెల్స్, జేఈ మెయిన్ లెవెల్, జేఈ అడ్వాన్స్ లెవెల్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి విత్ సొల్యూషన్స్. సో ఆ బుక్ కూడా యాక్చువల్లీ వాళ్ళు యూజ్ చేయొచ్చు. బట్ వాళ్ళ కాలేజ్లో ఇచ్చే మెటీరియల్ అండ్ కండక్ట్ చేసే టెస్ట్ దాన్ని జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది కదా. సో నౌడేస్ అది డిఫికల్ట్ టు ఫైండ్ సెపరేట్ టైమ్ టు సిట్ అండ్ డూ బుక్స్. బట్ ఉన్నారు కొంతమంది పిల్లలు చాలా ఫాస్ట్గా కొంతమంది బుక్స్ యూజ్ చేస్తున్నారు. బట్ నౌడేస్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఆన్లైన్లో మనకి చాలా రిసోర్సెస్ వచ్చేసాయి. సో ఇలాంటి టాపిక్ కొడితే ఆ టాపిక్ మనకి కంటెంట్ అనేది ఆల్రెడీ బరబర్కే. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఏ టాపిక్ తీసుకున్నా దాన్ని సమరైజ్ చేసి అన్ని దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఫార్ములేట్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్, ఈవెన్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కూడా పీవైక్యూస్ కూడా మనకు సొల్యూషన్స్, క్వశ్చన్ విత్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. సో దే కెన్ ఈవెన్ యూస్ ఇన్ దియర్ టైం అంటే స్పెసిఫిక్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు సెర్చ్ చేసుకొని అలా చూసుకోవచ్చు. ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వచ్చింది కదా, మీ క్వశ్చన్స్ అనేది అయ్యి ఆన్సర్లకు ఎప్పుడైనా జస్ట్ మీరు ట్రై చేసి జస్ట్ ఫర్ ఫన్ ఐఎమ్ ఆస్కింగ్. సార్ యాక్చువల్లీ చాట్ జీపీటీ అనేది అఫ్ కోర్స్ కొన్ని ఆస్పెక్ట్స్ మనం ఇన్ఫర్మేషన్ ఇన్స్టెంట్గా ఇన్ఫర్మేషన్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఫార్ యాజ్ నేను మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వెళ్ళాడు, ఎందుకంటే బికాస్ మ్యాథ్స్ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. ఇప్పుడు మ్యాథ్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగిందంటే జేఈ అడ్వాన్స్ లెవెల్లో చాట్ జీపీటీ కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. అంటే హ్యావ్ యూ ట్రైడ్ ఎనీ సచ్? సార్ అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు మనకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక విషయం గురించి కావాలంటే మనము డైరెక్ట్గా క్వశ్చన్ కొడితే మనకు వచ్చేస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఆర్ కన్సర్న్డ్, అంటే నేను ట్రై చేశాను, చాలా మంది ట్రై చేస్తుంటారు. ఒక క్వశ్చన్ వాళ్ళు టైప్ చేస్తే ఇది ఎలా చేయాలంటే అది ఏదో కొన్ని స్టెప్స్ ఇస్తుంది, తర్వాత మధ్యలో ప్రాంప్ట్ ఇస్తుంది, ఆర్ యూ సాటిస్ఫైడ్ అని అడుగుతుంది. మనం ఎస్ అంటే ఆపేస్తున్నది, ఇంకా లేదు మాకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఫర్దర్ కావాలంటే అలాంటి ఇంకా ఫర్దర్. సో ఇలాంటి ఒక్కొక్కసారి ఈవెన్ ఇన్అక్యురేట్ రాంగ్ ఆన్సర్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్ కూడా ఇచ్చింది సార్. యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఆన్సర్ అంటే మెథడ్ డిఫరెంట్, ఏదో మెథడ్ వెళ్ళి ఎక్కడో వెళ్ళి మిస్టేక్స్ కూడా చేస్తుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఐ థింక్ వీ షుడ్ నాట్ టెస్ట్ చాట్ జీపీటీ. సో పిల్లలకి అయితే ఇటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి మొత్తం ట్యూటోరియల్ లో జరిగేటువంటి సిలబస్ నే బేసికల్ గా మాక్ టెస్ట్ బేస్ చేసుకుంటే సరిపోతుంది. ఏ అవసరం లేదు సార్, ఏకి వేరే యూటిలిటీస్ ఉన్నాయి. అంతే. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఐడియా టు టెస్ట్ ఏ ఫర్ ఇట్స్ మ్యాథమెటిక్స్ స్కిల్స్. అంతేనంటారా? సో ఇప్పుడు 2026 కి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఒక మ్యాథ్స్ టీచర్ గా వాళ్ళకి ఎటువంటి మీరు గైడ్ లైన్స్ ఇస్తారు సార్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ అంటే టఫ్, డిఫికల్ట్ అది అదంతా బయట పెట్టేసారు. సో వాళ్ళు ఎలా చూడాలంటే ఓకే మ్యాథమెటిక్స్ ఉంది, ఇప్పుడు ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఓకే ఫైన్. సో ఇప్పుడు ఎలా అంటే పేపర్లో వచ్చే అన్ని 25 క్వశ్చన్స్ అన్నీ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఐ సెడ్ ఎర్లియర్ ఒక 12 to 13 క్వశ్చన్స్ చేస్తే దాన్ని కరెక్ట్గా అక్యురేట్గా టైంలో చేస్తే మనకు 99% కూడా, అంటే 50 to 60 మార్క్స్కి 99% వచ్చేస్తుంది సార్, నాట్ జస్ట్ క్వాలిఫైయింగ్. సో అలాంటప్పుడు వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసేటప్పుడు ఓకే ఫైన్. సో ఈ చాప్టర్లో ఏమేమి ఉన్నాయి బేసిక్ కాన్సెప్ట్స్, సో అవి కవర్ చేసుకోవాలి.
ఏమి ఇగ్నోర్ చేయకుండా. సో ఈ డిఫికల్ట్ టఫ్ ఇలా వచ్చింది అదంతా పక్కన పెట్టేసి నేను ఐఎమ్ గోయింగ్ టు టార్గెట్ 12 to 13 questions అట్లీస్ట్ ఇన్ మై జేఈ మెయిన్స్ పేపర్ అని అనుకొని ఆ మైండ్ సెట్తోనే ఈవెన్ ఎవ్రీ వీక్ వాళ్ళు అటెంప్ట్ చేసే వీక్లీ టెస్ట్, మాక్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అనేది అలా అప్రోచ్ అవ్వాలి సార్. అండ్ ఎప్పటికప్పుడు ఏదైనా డౌట్ లేకపోతే ఏదైనా వాళ్ళకి మెథడ్ సరిగ్గా లేదంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ టీచర్స్తోని మాట్లాడి ఇంటరాక్ట్ చేసి అది క్లారిఫై చేసుకొని సార్ నేను ఇప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను సార్ అంటే ఎలా చేస్తే నేను ఇంప్రూవ్ అవుతాను అని అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకొని సో రెగ్యులర్ టచ్తో వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్లీ దే విల్ ఇంప్రూవ్ సార్ ఆన్ వీక్లీ బేసిస్. సో ఫియర్ అనేది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ జేఈ అడ్వాన్స్ గురించి మాట్లాడినా కూడా అవుట్ ఆఫ్ 18 questions ఒక 7 to 8 or 9 questions చేయగలిగితే డెఫినెట్లీ ద కైండ్ ఆఫ్ మార్క్స్ దట్ యూ విల్ స్కోర్ will definitely fetch you not just a qualifying rank but probably a very good rank also to get a good seat in some IIT. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ నారాయణ సార్. తత్వ అకాడమీ నుంచి మా దగ్గరికి వచ్చి మా యొక్క ప్రేక్షకుల కోసం మా యొక్క విద్యార్థుల కోసం మీరు అనేక మ్యాథమెటిక్ రిలేటెడ్ లేకపోతే మ్యాథ్స్ యొక్క టఫ్నెస్ గురించినటువంటి సందేహాలను చెప్పారు. సో ఫర్దర్ కూడా మనం ఇలాంటి ఎపిసోడ్స్ని జేఈ లైక్ సెకండ్ స్పెల్ అప్పుడు కానీ అదేవిధంగా అడ్వాన్స్ అప్పుడు కూడా మనం కొన్ని సిరీస్ చేద్దాం మీతోటి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.